కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఈ కీర్తనలో చాలా గొప్ప కీర్తన దావీదు గారు రాసిన దానిలో ఇది 63వ కీర్తన. సేమ్ దావీదు గారే రాశారు. మీరు 63వ కీర్తన ఇది కూడా రెండు కూడా దావీదు గారే రాసినారు. దీనిలో విషయమే దానిలో చెప్పినారు, దానిలో విషయమే దీంట్లో చెప్పినారు. కనుక మొదటి మాట చూసుకున్నట్లయితే ఒకే మాట ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు ఏమంటారమ్మా? తమ హృదయములో అనుకొందురు. బుద్ధిహీనులు అంటే దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరు అంటే బుద్ధిహీనులు. డైరెక్ట్ నేనంటలే, దేవుడే చెప్పాడు ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాడు ఆ మాట. ఎవరైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారో, దేవుని సన్నిధి మీద ఆసక్తి చూపరో, దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన కృపను ప్రేమను పొందుకోవాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఒక బిరుదు ఇచ్చేశాడు. ఏమని? బుద్ధిహీనులు, బుద్ధి లేనోళ్ళు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఏంటమ్మా? బుద్ధి లేనోళ్ళు కదా. బుద్ధి లేనోళ్ళు అని ఎవరన్నా అంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. నాకేం బుద్ధి కావాలంటారు. ఒకటే దేవుని దగ్గర, దేవుని ఎరగని బుద్ధి, దేవుని తెలుసుకోనని బుద్ధి. దేవుడే ఈ లోకాన్ని కలగజేశాడు, దేవుడే ఈ సృష్టిని కలగజేశాడు, దేవుడే నిన్ను ఈ లోకంలో కలగజేశాడు. కలగజేసిన దేవుణ్ణి మరిచి నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాల ద్వారా ఈ లోకంలో జీవించాలనుకున్నటువంటి నీ వెర్రితనాన్ని, నీ మూర్ఖతని దేవుడు మరొకసారి బయలుపరిచాడు. ఇక్కడ అయ్యగారు చెప్పినారు, ప్రేమ లేకపోతే, ప్రేమ అనేది లేకపోతే దేవుడు ఈ లోకాన్ని సృష్టించేవాడు కాదు. ఆయన భూదిగంతములు ఏర్పరచకముందే, ఇది లేకముందే నిన్ను ప్రేమించి ఈ లోకాన్ని నీ కొరకు, నా కొరకు సృష్టించాడు. నిన్ను కలగజేశాడు, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీకు సమస్తము కలగజేశాడు ఆయనే. కన్న తండ్రిని ఎంతో ప్రేమిస్తామే, అన్నదమ్ముల్ని ప్రేమిస్తామే, రక్త సంబంధులను ప్రేమిస్తామే. ఈ లోకములో నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి లేడు అని చెప్పే స్థితి వచ్చిందంటే నీవు బుద్ధిహీనుడివా, మూర్ఖుడివా, అవిశ్వాసివా, లేకపోతే ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే, ఇది నాకు తెలివి అనుకుంటున్నారు, ఇది నాకు ఒక జ్ఞానం అనుకుంటున్నది లోకం. జ్ఞానము కాదది, వెర్రితనం అన్నాడు దేవుడు. ఏమన్నాడండి దాన్ని? వెర్రితనం అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. వెర్రి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులు కదా. రెండో మాటలో అంటాడు, నీకు మనము సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఎవరంటే వాళ్ళు చెడిపోయిన వారు. దేంట్లో చెడిపోయారండి? మంచి బిల్డింగులు కట్టుకుంటున్నారు, పిల్లల్ని కనుక్కుంటున్నారు, పోషించుకుంటున్నారు, సంరక్షించుకున్నారు. దేనిలో చెడిపోయారు? దేవునిలో చెడిపోయారు. దేవుని కృప పొందలేని స్థితి. బతుకుతో బాగానే బతుకుతుంది, మంచి పచ్చగా వస్తుంది గడ్డి. ఒక్కసారి సూర్యుడు ఎండ కాసాడంటే ఏమైపోద్ది? మాడైపోతుంది. మన జీవితాలకు అదే. ఇప్పుడు బాగానే ఉండొచ్చింది మనకి. దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క గొప్ప ధన్యతను, ఆశీర్వాద దీవెనలు పొందలేని వాడు నిజంగానే వెర్రివాడు, నిజంగానే వాడు ఈ చెడిపోయిన వాడు అంటాడు. ఆది కాండంలో చూసినాం కదండి. ఏమన్నాడు వాళ్ళని? దేవుని విషయంలో చెడిపోయారు వాళ్ళు. లోకంలో చెడిపోలేదు, దేవుని ఎరగడంలో చెడిపోయినారు, దేవుని తెలుసుకోవడంలో చెడిపోయారు, దేవుని కృపను పొందకపోవడంలో చెడిపోయినారు వాళ్ళు. రెండో మాట ఏమన్నాడంటే అసహ్య కార్యములు చేయువారు. ఎక్కడుంటారమ్మా వాళ్ళు? అసహ్య కార్యాలు చేసేవాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళకు ఒక కాలనీ ఉందా? వాళ్ళకు ఒక దేశం ఉందా? మరి ఎక్కడుంటారు వాళ్ళు? మనలోనే. ఎక్కడుంటారు వాళ్ళు? మనలోనే. కనపడరు వాళ్ళు.
వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి. దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని వాక్యం దీవెనని, దేవుని వాక్యము మనకి ఒక ఆశీర్వాదకరమని ఎరగరు. దేవుడు లేడని చెప్పుకుంటాడు, దేవుడిని విడిచి ఆలోచన చేస్తాడు. యేసుప్రభు వారు చెప్పారు, నాకు దూరంగా ఉండి నువ్వేమీను ఏమీ చేయలేవు. ఒక తెల్లంటికి నల్లగా కూడా మార్చలేని దౌర్భాగ్యపు స్థితి నీది. కాళ్ళ దగ్గరించి తిరగవచ్చు, నువ్వు ఎన్నో చేయొచ్చు, ఏమి సుఖం? నీ జీవిత పరమార్థము ఎరగని దౌర్భాగ్యుడు నువ్వు. అసలు ఎందుకు పుట్టాము ఈ లోకంలోను? ఎందుకు బతుకుతున్నాము ఈ లోకంలోను? ప్రేమ చూపిన యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టాడే, ప్రేమ చూపిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి నీ ప్రేమ ఎక్కడ ఉన్నది కదా? గమనించాలి మనం. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చాలా మాటలు మాట్లాడాడు. మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు వరకు ఒక 3, 4 ధ్యానం చేశాం. ఒక మాటను మనం కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఇది ధ్యానం చేసామా? లేదు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి. కడుపు కొరకు ఆకలి దప్పులు ఉంటాయి, శరీరం కొరకు ఆకలి దప్పులు ఉంటాయి కదండి. శరీరం కొరకు ఆకలి లేదనుకో, శరీరం కొరకు ఆకలి లేదనుకో వాడిని ఏమంటారండి? వెరీ గుడ్. ఏమంటారు? జబ్బుడు, రోగి అంటారు, పేషెంట్ అంటారు. మరి నీతి కోసం ఆకలి దప్పులు లేనివాడిని, వాడికి కూడా పేరు ఉంటుంది కదా, ఆత్మరోగనో పాపనో ఏదోటి ఉంటుంది కదా, అవిధేయుడనో. కనుక నీతి కోసము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మన జీవితంలో ఒక మాట అంటాడు, బైబిల్ని గురించి, దేవుని మాటలను గురించి నమ్మక, ఆయన ప్రత్యక్షతను పొందలేక, మరి బైబిల్ సిద్ధాంతాలంటే ఏదో నాకు దానికంటే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు వాటిని తిరస్కరించటం, వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడి ఆలోచనలు, ఆడి తలంపులు ఎంచుకొని జీవించేవాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. మనలోనూ ఉన్నారు, బయట ఉన్నారు. కనుక దేవుడు వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి గురించి దేవుడు వివరిస్తున్నారు. దేవుని ఎదిగే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, మాకు నీతి ఉందండి, మాకు నీతి ఉందండి. ఉంది నీకు ఒక నీతి. ఏ నీతి అంటే స్వనీతి. నీ లోకములో సర్వ జీవరాశులకి ఒక నీతి ఉంది. అయినా దేవుని నీతిని ఎరిగి బ్రతుకుతున్నాయి కదండి. ఈ లోకంలో నీతి ఏంటో తెలుసా మానవుడికి ఈ రోజుల్లో? ఏంటి చెప్పండి? ఏమిటి ఈ లోకంలో నీతి? తింటాం, కష్టపడతాడు, తింటాడు, పంటాడు, లెగుతాడు, మళ్ళీ కష్టపడతాడు, పంటాడు. ఇది వాడి నీతి. మన బిడ్డలు మనల్ని గుర్తుపట్టకపోతే, మన బిడ్డలు మనకి గౌరవం ఇవ్వకపోతే, మన బిడ్డలు మనకు ప్రేమ చూపకపోతే నువ్వేమంటావు? వాడిని ఏమంటావమ్మా? చాలా మంచోడు నా కొడుకు అని భుజాలు ఎట్టుకుని తిప్పుతావా? ఏం చేస్తాం మనం? నా కడుపున చెడి పుట్టావురా నువ్వు, చెడిపోయి పుట్టావు నువ్వు. మరి దేవుడే ఆ మాట అంటే గమనించాలి ప్రియులారా. మనం ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమ గురించి వివరించట్లేదు నేను, ప్రేమ గురించి అయ్యగారు చెప్పినారు. ఆయన స్వరూప్యమే ప్రేమ. ప్రేమ అంటే ఏం చెప్పాను నేను? ఎవరు చెప్పండి మన వాళ్ళకి? ప్రేమ అంటే త్యాగము, సాక్రిఫైస్. నీకు ప్రేమ లేదు. నీ భర్త కోసమైనా ప్రేమ చూపుతున్నావా? నీ భార్య కోసం చూపుతున్నావా? నీ పిల్లల కోసం చూపుతావా? నిన్ను సృష్టించినటువంటి దేవుని కొరకు ప్రేమ చూపుతున్నావా? ప్రేమ లేనివాడు
అనే ఒక మాట మాట్లాడాడు యోహాను మొదటి పత్రికలో. ప్రేమ లేనివాడు, చాలామంది ఉన్నారు ప్రేమ లేనివాడు. వాళ్ళని ఏమన్నాడంటే బుద్ధిహీనులు అన్నాడు. ఇక్కడ మనము నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. శరీరం కొరకు ఒక్కరోజు ఆకలి లేకపోతే ఒక్కరోజు గంట అండి, రోజు ఎందుకు ఓ గంట ఆలస్యమైందనుకో ఏం చేస్తామండి మనం? ఈ ముసలోడు ఇంకా బంద్ చేయట్లేదంట అనేస్తారు, తొందరగా అనేసుకుంటారు మనసులో. నాకు వినపడేటట్టు అనకపోయినా మనసులో అనుకుంటారు. ఎందుకంటే ఇది ఊరు కాదు కదా, ఇది ఊరు కాదు, మనల్ని ఆకలేసేస్తుంది. ఎంత ప్రేమగా పిల్లల్ని చూస్తామే. మన పిల్లల్ని ఇచ్చింది ఎవరండి? నేను ఏ విధం చెప్పట్లేదు పిల్లరా, మన పిల్లల్ని కలగజేసింది ఎవరు? 127:3 ఏమన్నాము? యెహోవా ఇచ్చు స్వాస్యము, బహుమానము. ఆ బహుమానం ఇచ్చిన ఆయన్నే మరిచి ఆయన మాటలు వినటానికి కూడా మనం సమయం లేకుండా, సన్నిధి లేకుండా బ్రతుకుతున్నామంటే మనలో ఎక్కడుందండి ప్రేమ? ఎక్కడుంది ప్రేమ? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు. అంటే భేదం అంటే ఏంటండి? భేదము అంటే ఏమిటి? భేదం అంటే చెప్పలేమా? డిఫరెన్స్, తేడా లేదు. ఆడని ఈడని. నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ బోధిస్తున్నవాడు కూడా ఒక బోధించే పాపి, వినేవాడు వినే పాపి కదండి, ఒక అధికారి పాపి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఏమి పాపం చేస్తున్నారు వీళ్ళు? ఏమి పాపం చేస్తున్నారమ్మా చెప్పాలి మీరు తొందరగా, నాకు వెళ్ళిపోవాలి, టైం మెయిన్. ఏం పాపం చేస్తున్నాం మనం? దేవుణ్ణి ఎరగని జీవితం అండి, దేవుని దగ్గరికి వెళ్ళలేని జీవితం అండి, ఆయన కొరకు ఆశ లేని జీవితం అండి, ఆయన కొరకు ఆకలి దప్పుకలు లేని జీవితం అండి మనది. అటువంటి దప్పికలు కలవారే ధన్యులు. వారు మాత్రమే భూమి మీద ఈ లోకములో ఉండగా తృప్తిపరచబడతారు. అటువంటి గొప్ప ఆశ కలిగి ఉండాలి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ పొందాలి అని అంటే, మహిమ అంటే ఏంటో, ఇదో కిరీటం కాదు, ఇది కాదు. మహిమ అంటే ఒక గొప్ప కృప అనుగ్రహించు ప్రత్యక్షత. కృప అనుగ్రహించు ప్రత్యక్షత అది పొందలేకపోతున్నాం మనం. అదే పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనం చూడండి, 3:10. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతులు లేరు. నీతిమంతులు లేరు. మరి ఎవరున్నారండి? ధనవంతులు ఉన్నారు కదండి, ఇంకా చాలా మంతులు ఉన్నారు. అవన్నీ మనకు తెలుసు. అన్నీ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నీతిమంతులు లేరట. నీతిని కలిగిన వారు ఎవరో లేరు. నీతిమంతులు లేరు, ఒక్కడును లేడు. గ్రహింపు లేనివాడు అంటే ఏంటంటే, గ్రహింపు అంటే ఏంటమ్మా? ఆలోచన లేనివాడు. వీడు ఆలోచన లేని దాన్ని దేన్ని అంటారండి? ఆలోచన లేని దాన్ని ఏమంటారు? మృగము అంటారు. తెలుసా? ఆలోచన లేని దాన్ని ఏమంటారండి? ఒక మృగం. అంటే ఒక జంతువుకి ఆలోచన తక్కువ, దానికి ఒకటే ఆలోచన, తిన్నది లేదా పండిందా తెలుసు. అటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని ఏమన్నా గ్రహింపు లేదు. దేవుణ్ణి వెతుకువారు ఒక్కడు లేడు. దేవుణ్ణి వెతకాలనుకునేవాడు ఒక్కడు కూడా లేడట.
తర్వాత మాట ఉంది, అందరూ త్రోవ తప్పి. ఎలాంటి వాళ్ళండి వాళ్ళ అంటే అర్థం ఏంటి? పనికి మాలిన వాళ్ళు అంటే గుస్సునొస్తుంది మనకు కోపం. ముక్కు పెద్దలు అవుతాయంట. ముక్కు ఏమవుతాయంట? లాగా పెద్ద అయిపోతాయంట కోపం ఎక్కువ ఉంటేనే. పనికి మాలిదానా అని ఇంట్లో వాడైనా సరే పర్వాలేదు, ఇంట్లోదన్నా సరాలేదు, ఒక్కని వచ్చేది కోపం, ముక్కు పెద్దది అయిపోద్ది కదా. గమనించుకుందాం ప్రియులారా, దేవుడు అంటున్నాడు మనకి, నువ్వు పనికి మాలిన వాడవు అని చెబుతున్నాడు. అందరూ మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. అంటే ఒక్కడు లేడంటే మనం లేమా? లేనట్టుగా ఒక్కడును లేడు అని ఆయన చెప్తున్నాడంటే మనం ఎక్కడో తప్పిపోతున్నాం. ఎక్కడో ఏదో విధంగా మనం మాటలోనో, ఆలోచనలోనో, తలంపుల్లోనో, ఉద్దేశాల్లోనో, క్రియల్లోనో పనికి మాలిన పనుల గురించో, పనికి మాలిన వాటి మీద ఆశపడో, పనికి మాలిన వాటి మీద మనసు పెట్టో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. మన మనసు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, మన హృదయం ఎవరికి ఇవ్వాలో స్థానం తెలియట్లేదు. అందుకే కీర్తనకారుడు కూడా అదే అన్నాడు దావీదు గారు, ఎక్కడున్నది మన మనసు, ఎవరికి ఇచ్చాం మన హృదయాన్ని? గమనించుకుందాం కొంచెం నిమిషాలు. చూడండి, ఇంకో మాట ఉందమ్మా, వారి గొంతుగా తెరిచిన సమాధి. సమాధి అంటే ఏంటమ్మా? సమాధి, సమాధిలో ఏముంటుంది? సమాధిలో ఏముంటుంది? బొయ్యిలు ఉంటాయంట. బొయ్యిలు ఏం చేస్తాయి? కంపమ్మ. అదే తెరిచి చూడండి ఒకసారి సమాధి, ఏమవుతుంది దాంట్లోంచి? భయంకరమైన కంపు. మరి మన్నోరు అదే, మన్నోట్లోంచి కూడా అదే. పిల్లనేమన్నాలో, తల్లినేమవ్వాలో, తండ్రినేమన్నాలో, పిల్లలు తల్లిదండ్రులు ఏమనాలో నేర్చుకోలేకపోతున్నారు. మళ్ళీ చదువులు వీళ్ళకి దేనికోసమండి? ముక్కు పీకేది, ముక్కుని పిండేది. తల్లిదండ్రులను గౌరవించలేని జీవితము. ఎంత దౌర్భాగ్య స్థితితో దేవుని వాక్యం చెప్పింది. కారు చీకటిలో వాడి జీవితము అంతమైపోద్ది. వాడికి సంతోషాలు, సమాధానాలు ఉండలేవు. తల్లిదండ్రులను సన్మానించిన వాడు, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వాడు, తల్లిదండ్రులను సన్మానించిన వాడి జీవితము, వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఆడు ఏ విధమైన సంతోషం, సమాధానాలు ఉండవు. తెరిచిన సమాధి అంటున్నాడు. తెరిచిన సమాధి అంట. మళ్ళీ ఇంకో మాట ఉంది, ఏం చేస్తారమ్మా? కొండెములా మోసము చేయుదురు. మోసకరమైనటువంటి నాలుక, మోసకరమైనది నాలుక కదండి. కనీసం అన్నిటికీ ఉన్నది నాలుక, నీకే కాదు అన్నిటికీ ఉన్నది నాలుక. అది మోసం చేయదు. మోసం చేసే నాలుక కలిగిన వాడు ఎవడు? మనుష్యుడే. అది మోసం చేయదు. అది తింటుంది అంతే. నాలుకలో రుచి చూసి బాగుందా లేదా అని తింటుంది అది. మన రుచులు చూస్తాం, మన నాలుకతో మళ్ళీ పెంటానికి హక్కుతాం. మంచిని తింటాం, పెంటానికి హక్కుతాం. ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి మనది. నీతి లేని వాడి స్థితి అండి ఇది. నీతి మీద ఆకలి దప్పులు లేని వాళ్ళ స్థితి ఇది. ఇంకో మాట ఉంది, చదవమ్మా. కాటేస్తారు, నాలుగులతోటి కాటేసేస్తారు, మొత్తం చచ్చిపోవాలి ఎదరోడు కదండి. నాలుగు గురించి రోజు చెప్పుకుందాం. నాలుగు చాలా గొప్పదండి. ఈ భూ ప్రపంచాన్ని సర్వనాశనము చేస్తున్నది మన వాళ్ళ యొక్క నాలుకే. ఈరోజు ఈ ప్రపంచము ఆ నాలుక మీద ఆధారపడి ఉన్నది. నీ ప్రపంచమే కాదు, నీ బ్రతుకు కూడా నాలుక మీద ఆధారపడి ఉన్నది. మన ఊరిలో సామెత చెప్తారు, నోరు మంచిదైతే, నోరంటే ఏమో, నోరులో ఏముంది? నాలుక ఉంది. నీ మాట సరైతే ఊరు మంచిగా ఉంటుంది. నీ నాలుకే విషము, నీ నాలుకే సమాధి.
తెరిసిన సమాధి ఇంకెక్కడ ఉంటుంది నీకు? ఏది మంచిగా ఉంటుంది నీకు? ఎవరితో మంచుకుంటావు నువ్వు? కనుక గమనిద్దాం ప్రియులారా, మనం గమనిద్దాం. మనలో ఏ విధమైనటువంటి నీతి గురించి ఆకలి దప్పులు లేకపోతే ఏ స్థితి కలిగి ఉంటామో ఓ మాట అంటాడు అక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. వేటిని చేయొచ్చు? పైన ఉంది, చదువమ్మా. పాపముల చేత సచ్చిన వారు, పాపాలు చేస్తూ, ఘోరాలు చేస్తూ, అసహ్య కార్యాలు చేస్తూ. అర్థమైందా అండి? వ్యాసం మంచిగా ఉంటుందిలేండి, మీరు కాదు చాలామంది కూడా. అమ్మో ఎంత మర్యాదగా మాట్లాడతారు తెలుసా మాట్లాడినప్పుడు. పెళ్లి కూతురు పెళ్లిపీట మీద కూర్చున్నప్పుడు ఇలాగా, పెళ్లిపీట నుంచి బయటకు వచ్చిందంటే చాలు ఏమైపోతుంది? రుద్రమదేవిలాగా అయిపోతుంది. ఇలా గమనిందాం మనం. చదవమ్మా. వాటిని చేయొచ్చు, క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాటిని చేయొచ్చు, మునుపు నడుచుకుంటారు. ఇప్పుడు కూడా నడుచుకుంటున్నామేమో. మునుపు నడుచుకుందని ఆ పౌలు గారికి తెలియక రాశాడు అక్కడ. మునుపు అంటున్నాడు ఆయన. మనది మునుపు లేదు, ఇప్పుడు లేదు, మనదన్నీ ఒకటే, కలగలుపు మందే. అది అప్పుడు ఒకటే, ఇప్పుడు ఒకటే, మారద మందే. మునుపు నడుచుకుంటారు. తర్వాత మాట అమ్మ, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను. అది అసలు పాయింట్. పాపం ఎక్కడుందంటే, పాపం ఎక్కడుంది? మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. అది ఆకలి. మన ఆకలి అదండి, మన ఆకలి అది. అసలు ఆకలి అది. మనకి ఏది కావాలితే అది కావాలంతే కదా. అసలు ఆకలి అక్కడుంది. నెరవేర్చుకోవటానికే మనం ఆకలి కలిగి ఉన్నాం. అది ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు వస్తుంది? దేవుడి దగ్గరికి వచ్చినా అదే, దేవుని సన్నిధికి వచ్చినా ఆకలే. ఆ ఆకలే. దేవునిలో మనం సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో ఆయన స్తుతిందాం, ఆయన మహింపరుదాం అనే ఆలోచన కానీ, ఆయన కృప పొందుదాం. ఆయనే మనం చూస్తే ఈ రోజున మనం బ్రతుకున్నాం, ఆయన కృప మీదే మనం ఎలాగున్నాం, మన కుటుంబం ఉన్నదనే ఆలోచన మనకు లేదండి. మన కోరికలన్నీ అవి. ఎంత భయంకరమండి మన ఆశ, మన ఆకలి. ఆకలి అంటే ఏంటో తెలుసా? అసలు ఆకలి అంటే ఏంటో తెలుసా? ఆకలికి చిన్న నిర్వచనం ఏంటో తెలుసా? తీరని కోరిక. తీరని కోరిక. అసలు తీరటానికి మనం దాని మీద ఆశపడితే కదా, దేవుని సన్నిధి మీద, దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆశపడితే అది ఆశ అంటాం మనం కదండి. మన కోరిక ఏమున్నదో తెలుసా? మన శరీరం యొక్కయు మనసు యొక్కయు మన ఈ లోకములో సంపాదన గురించో, లోక జీవితం కొరకో, బాగోగుల గురించో, కుటుంబాల కొరకో ఈ ఆశ ఉంటుంది. కానీ దాన్ని కృప చూపి మనల్ని ప్రేమించి ఆయన కృప ద్వారా మేము పొందుదాము, ఆయన దీవెనలు పొందుదాము. ఎన్నో లేఖనాల్లో చెప్పినాడు. దావీదు చెప్పినాడు, నా అప్పుడు చిన్నోడిని, ఇప్పుడు మధ్యోడిని, తర్వాత నేను ముసలోడు అయినే ఉన్నాను ఇప్పుడు. కానీ ఎప్పుడును కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, బిచ్చమెత్తుకున్నటయు అడుక్కున్నటయు నేను ఎప్పుడు. ఆ ఆశ మనకున్న, అదే ఆ మాట మీద ఆశ మనకుందా? ఆశ కలిగి ఉండాలండి. ఆశ లేకపోతే నీ జీవితం వేస్ట్. క్రైస్తవ జీవితమే వేస్ట్. మన క్రైస్తవ జీవితమే వేస్ట్. మన క్రైస్తవ జీవితమే వేస్ట్. ఆకలి, ఒక నిజమైనటువంటి ఆశ కలిగి ఉండాలి. ఒక గొప్ప ఆశ.
ఒక మాట అంటారు చూడండి, మన శరీరాశలను అనుసరించి ఆ, మునుపు ప్రవర్తించుచు ఆ, కడుపవారి వలెనే ఆ. స్వభావ సిద్ధముగా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై అంటే ఏంటండి? దైవోగ్రత అంటే ఒక టైటిలా? దైవోగ్రత దేవుని యొక్క ఉగ్రత. ఉగ్రత ఆనాడు ఏం ఆలోచించలేదు, మనలాగే చేశారు. అప్పుడు ఎవరి టైంలోనూ? నోవాహు టైంలో మనలాగే తినటం, తాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఈవెంట్స్. పిల్ల పుడితే ఈవెంట్, కడుపుతో ఉంటే ఈవెంట్, పెళ్ళి చేస్తే ఈవెంట్, పుష్పవతి అయితే ఈవెంట్. ఈవెంట్ అంటే తెలుసు కదా మనకి. ఈవెంట్ అంటే ఏంటి? ఉత్సాహాలు. అదొక పండగలు అండి అవన్నీ. పండగలకు పరిగెడతాం మనం. ప్రార్థనకు రామంటే మాత్రం రాలేమండి మేము. పండగ చెప్పండి వచ్చేస్తాం. ఎక్కడున్నదండి మనకు ఆకలి దేవుని మీద? ఎక్కడున్నది చెప్పండి? ఉగ్రతకు పాలైపోతామని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడండి. పాత్రులై ఉన్నామంట మనం. ఇప్పటి నుంచైనా సరే మనం మన జీవితాలని మార్చుకుందాం. అయ్యగారు పాట పాడ, కొత్త జీవితం అంట. కొత్త జీవితం మార్చుకుందాం. ఇప్పటి నుంచైనా మనం మార్చుకుందాం. మన జీవితాన్ని కట్టుకుందాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం. 42వ కీర్తనలో ఒక మాట అంటాడు. కీర్తన 42, 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. అది భక్తుడు ఏమంటున్నాడు అక్కడ? కోరాహు కుమారులు రాశారు ఆ కీర్తన. ఎవరండి వాళ్ళు? కోరాహు కుమారులు రాస్తున్నారు. ఏమంటున్నాడు? దుప్పికి నీటి కొరకు ఎంత ఆశ ఉందో నీ కొరకు, నీ నీతి కొరకు. నీతి అంటే ఆయనే. ఈ ప్రపంచానికి నీతి ఎవరో తెలుసా? ఈ ప్రపంచ రాజ్యాంగాలు, ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగం రాసినా ఎంతో కారణం తెలుసా మీకు? బల్లగుద్ది చెప్తున్నా, బైబిల్ లేకుండా ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగము లేదు, ఏ రూలు లేదు. బైబిల్ని అనుసరించే వీళ్ళు రాజ్యాంగాలు రాశారు. మన భారత రాజ్యాంగము మనం ఎంతో గౌరవిస్తున్నాం మనం. ఎందుకంటే దాంట్లో ఏమున్నది చెప్పండి? నీతి ఉన్నది. దానిలో ఏమున్నది? మన భారత రాజ్యాంగంలో అమలు చేయకపోతే నా పొరపాటు కాదు, మనం పొరపాటు ఆలోచించుకోవడం పొరపాటు కాదు. వాళ్ళు అమలు చేయకపోవచ్చు అధికారులు, కానీ నీతి ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉన్నది. ఆ నీతి ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ దేశంలో నుండి వచ్చింది. అది బ్రిటిష్ వారి రాజ్యాంగం నుండి, అనేక 2-3 రాజ్యాల నుండి నీతి ఈ బైబిల్ ద్వారా రాయబడినటువంటి రాజ్యాంగం మనది. రాజ్యాంగము ఈరోజు నీతి కలిగి ఉన్నది అని అంటే మన రాజ్యాంగం సజీవంగా ఉంది. దాన్ని మార్చడానికి దుర్మార్గులు అనేక మంది ఆలోచించవచ్చు, తీసేయగలటానికి వాళ్ళ వల్ల కాదు. కానీ దేవుని వాక్యాన్ని ఎలాగ తీయలేరో మన రాజ్యాంగాన్ని కూడా ఎవడు ఏం చేయలేడు. మొన్నదాకా పుకార్లు వచ్చాయి, ఇటు పుకార్లే, ఏం చేయలేరు. దేవుడు స్థిరపరిచాడు నీతిని. రాజ్యాంగం రూపంలోనో, వాక్యం రూపంలోనో, బోధ రూపంలోనో, పరిచర్య రూపంలోనో స్థిరపరిచాడు. దాన్ని జరగవలసిందే. ఎవడు ఎంతమంది వచ్చినా అరిచేయడితే కాంతి రాకుండా పోతుందా? దేవుని నీతికి అడ్డు లేదు. దేవుని నీతిని ఎవరు కూడా ఆపలేరు. కనుక అటువంటి నీతి, ఇంకో మాట అంటాడు 2వ వచనంలో ఒక మాట, దేవా నీ కొరకు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు. కోరిక తీరటలేదయ్యా, కోరిక తీరట్లేదు. ఎంత చేసినా ఎంత ఆశపడుతున్నానంటే, ఎంత ఆశపడాలో తెలుసా? జ్యోతిష్యుడు ఉంటాడు, మీరు ఎప్పుడైనా చూసారు? కట్టుమోతులు ఎడతాడు లోకంలో. వాడి గురించి ఒకసారి విన్నాను నేను. వాడు అద్దం మీద ఒక చిన్న బొట్టు పెడతాడు కుంకుమతో.
వాడు ఆ బొట్టునే చూస్తూ ఉంటాడు. ఏకాగ్రత అంటారు దాన్ని. కొంతసేపటికి వాడికి అర్థం కనపడదు. ఏం కనపడుతుంది? బొట్టి, ఆ ఒక్క బొట్టే కనపడుతుంది. కోరిక, ఆ ఆశ ఉన్నట్లయితే, ఆసక్తి ఉన్నట్లయితే నీకు తప్పకుండా ఆయన నీకు నీ ఆశ తీర్చటానికి, నిన్ను తృప్తిపరచటానికి మనము యోహాను పత్రికలు అంటాం, ఆత్మలో వర్ధిల్లినతే ఏముంటుందమ్మా? కొలది అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుదురు అన్నాడు. అంతే. ఆత్మలో వర్ధిల్లాలి, దేవునిలో వర్ధిల్లాలి. దేవునిలో వర్ధిల్లు నువ్వు అన్నీ ఉంటాయి నీకు, అన్ని సౌఖ్యాలు. సౌఖ్యాలు అంటే ఏంటండి? సౌఖ్యం అంటే మన భాషలో చెప్పండి. సౌఖ్యం అంటే సుఖం అండి. సుఖం, సుఖం దేనికి? సుఖం దేనికి చెప్పండి? శరీరానికి సుఖం. నీ శరీరానికి కూడా నీకు ఏ విధంగా చేయను అంటున్నాడు, ఏ విధంగా లోటు చేయను అంటున్నాడు ఆయన. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడే. నా నీతి వెతుకు, నా రాజ్యమైన సంఘాన్ని వెతుకు, సంఘ సహవాసములో ఉండు, సంఘములో ఉన్న వాళ్ళని ప్రేమించు, ప్రేమ కలిగి బ్రతుకు, ప్రేమ స్వరూపమైన క్రీస్తు మీద ఆశ కలిగి బ్రతుకు. నీకు సకల సౌఖ్యాలు దొరుకుతాయి. సమస్తము సమకూర్చుతాడు ఆయన. ఆయన కన్నాడే తల్లిదండ్రులకు నీ పిల్లలకు ఎప్పుడు ఆహారం అవసరమో, ఎప్పుడు ఫ్రూట్ అవసరమో, ఎప్పుడు ఏది కావాలో, బట్ట కావాలో, ఏది కావాలో నీ పిల్లలకి అలాగే చూసుకుంటున్నావే. నీ పరలోక తండ్రికి తెలియదా? తెలియనివాడు ఆయన. ఆయన ఏమన్నాడు? నీ పరలోక తండ్రికి తెలియను అన్నాడు. అంతే. తెలియను తెలుసు ఆయనకి. నువ్వు నీతి మీద ఆకలి దప్పులు లేవయ్యే. నీతి విషయమై ఆకలి లేదు మనకి. లోక విషయమై ఆకలి ఉన్నది, శరీర విషయమై ఆకలి ఉన్నది. మరి దేని మీదో ఆశలు ఉన్నాయి, ఆకళ్ళు ఉన్నాయి మనకి. నీతి విషయము ఆకలి లేకుండా పోయింది కనుకే ఈ రోజున నీ జీవితము, నా జీవితము తృప్తి లేని జీవితం అయిపోతుంది. ఏ రోజు చూస్తే లోటే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి లోటి, ఎప్పుడు చూసినా ఏదో కొదువే, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచనే, ఎప్పుడు చూసినా ఏదో చింతే, ఏదో దుఃఖమే, ఏదో వేదనే. ఎందుకు వస్తున్నాయి? నీతి విషయమైన ఆకలి నీకు నాకు లేదు. ఒక మాటను చూసుకుందాం, కొంచెం ముందుకెళ్దాం. ముందుకు 63వ కీర్తనలో చూడమ్మా. 63వ కీర్తన 1 నుంచి. దేవా ఏమంటున్నాడు భక్తుడు? ఎప్పుడు ఎదుగుతాడంట? వేకువనే అంటే తెల్లారుజామని అర్థం ఉండవు. వేకువని అంటే తెల్లారు గట్టాలే నిన్ను వెతుకుతాను నేను. అంత ఆశ ఉండాలి మనకి. ఇతరుల మీద, ఇతడి విషయాల మీద ఉండే ఆశ దేవుని మీద ఉండలేదు. ఇంకో మాట ఉంది, చదువమ్మా. నీ బలం, నీ శక్తి, నీ శక్తి. ఎవరు మనల్ని శక్తివంతులుగా చేస్తున్నారు? దేవుని వాక్యం, దేవుని మాట. చదువు. ఎక్కడమ్మది? ఎక్కడుంది అది? ఎక్కడుంది? దేవుని సన్నిధి, దేవుని సహవాసంలోనే దేవుడు మాట్లాడతాడు నీతోను. ఆ భక్తుడు ఆశపడి ఉన్నాడంటే దేవుని సన్నిధికి వస్తే నాతో దేవుడు మాట్లాడతాడు, తన బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. నేను ఊహించండి వాటికంటే అత్యధికమైన మేలు నా పట్ల చేస్తాడనే ఆశ కలిగి బ్రతకాలి మనం దేవుని సన్నిధి అంటే.
సిట్ అంటే సిట్టు, రైట్ అంటే రైట్, స్టాండ్ అంటే నుంచోవటం కాదు. మనము ఎందుకు జీవితంలో మనం ఏది కోల్పోతున్నాం? మనం దావీదు అంటాడు ఆ మాట. ఇంకో మాట ఉంది, చదవమ్మా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీళ్లు లేని ఎండి దేశం కాదు అది. దేశం అంటే మన బ్రతుకుల గురించే మాట్లాడుతున్నాడు. దేశం అంటే ఏదో దేశం గురించి, ప్రాంతం గురించి మాట్లాడకండి. మన జీవితాలు ఎండిపోయినాయి కదండి, ఎండిపోయిన జీవితాలు మనవి. ఏ విధమైనటువంటి పచ్చితనం లేదు మనకి. జీవము, పచ్చితనం దేనికి గుర్తు అంటే జీవానికి గుర్తు. జీవం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎండిపోయినావు, ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా దేంట్లోకి వెళ్తుంది? ఎండి మాను పొయ్యిలోకి వెళ్తుంది. అగ్నికి ఆహుతయ్యే జీవితాలు అయిపోయినాయి మనకి. ఉగ్రతకు పాలయ్యే జీవితాలు అయిపోయినాయి. భయంకరమైనటువంటి యుద్ధం వస్తుంది. ఇది రక్తపాతం ఉండదు, అగ్ని గంధకాలే. గంధకం అప్పుడేమో కుర్చాయి, ఇప్పుడు కురవటం లేదు, ఫ్లోటే. ఇంకా అసలు నీకు రూపమే ఉండదు అప్పుడు. ప్రపంచం చెప్పుకుంటుంది అది మూడో ప్రపంచ యుద్ధం అని. అది నాడే ప్రభు రాసి పెట్టాడు ప్రకటన గ్రంథంలో. ఎండిపోయినట్టుంటే అగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. ఇంకొక మాట ఉంది, చదివే. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత ఆ. నిన్ను చూడవలనని ఆ. నా శరీరము కృషించుచున్నది. కృషించుచున్నది. కృషించిపోయిన జీవితం ఉన్నదా? ఆకలి దప్పులు లేకపోతే నువ్వు కృషించిపోతావు, నేను కృషించిపోతాను. ఎవడైనా కృషించిపోవలసిందే. ఆకలి దప్పులు నీతి కొరకు లేకపోయినట్లయితే అటువంటి వాడినే నిజమైన క్రైస్తవుడు అంటాడండి. దేవుని వాక్యం కొరకు ఎక్కడో పుట్టాడు ఈయన. వాక్యం కొరకు హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ ఇండియా తిరిగాడండి ఆయన. ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉంటాం నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఊర్లో. ఒక్కసారి వెళ్ళాను వాళ్ళ ఆత్మకూరు వాళ్ళ ఇంటికి నేను. దేవుని మీద ఆసక్తి కావాలి, ఆసక్తితో బతకాలి మనం. ఒకడున్నాడు ఆదికాండంలో చూడండి, ఒకడు ఎబ్రీ పత్రికలో చెప్తాడు వాడి గురించి. 12వ అధ్యాయము 16వ వచనం. ఎవడాడు? ఎవడాడు? చెప్పండి పేరు. మన అన్నే, మన సోదరుడే. ఒక్క పూట కూడి కొరకు జ్యేష్ఠత్వం హక్కు అంటే ఏంటో ఈ లోకంలో ఇచ్చే జ్యేష్ఠత్వం హక్కు కాదండి. జ్యేష్ఠత్వం హక్కు అంటే ఏమిటండి? నిత్యత్వము, పరలోక ధన్యత అండి అది. ఒక్క కూటి కోసం, ఒక రోజు కూడి కోసం మనం సమస్తం దారేసేసుకుంటాం. ఏమన్నాడు అడిగి బిరుదు? పూర్తిగా చదవండి అది. భ్రష్టుడైనట్టు సరిగ్గా చదవమ్మా, మళ్ళీ మొదటి కానీ. ఒక పూట కూటి కొరకు అమ్మివేసిన ఆయన ఏమన్నాడు? భ్రష్టుడు, వ్యభిచారి అయినను. వ్యభిచారి అంటే అర్థం ఏంటి? దేవుని కాకుండా లోకము తట్టు తిరిగేవాడే వ్యభిచారి. వ్యభిచారి అంటే శరీర సంబంధమైంది కాదు ఇది. దేవుని ఎరిగి, దేవుని తెలుసుకుని, రక్షణ పొంది, బాప్తిసం పొంది లోకానుసారంగా జీవించటమే ఆత్మీయమైన వ్యభిచారం. వ్యభిచారి అయినను ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. వీళ్ళారా గమనిందాం, మనం కూడి కోసం బతుకుతున్నామండి. కూటి కోసం బతికితే జీవితాలు ఆకలి దప్పులు నీతి కోసం ఎందుకు ఉంటాయండి? కూటి కోసమే ఆకలి దప్పులు ఉంటాయి. ఇంకో మాట అంటాడు చూడండి,
సంఖ్యాకాండంలో ఇశ్రాయేల్ గురించి చెప్తూ వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే అండి, వాళ్ళకంటే ఎక్కువైపోయామండి మనం. వాళ్ళ గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి, ముగించేస్తా తొందరగా. ఏం జనం అండి అది? మిశ్రిత జనం అట. మళ్ళీ ఇంకో మాట అన్నాడు వాళ్ళని, మాంస అపేక్ష కలిగిన వాళ్ళు. మొక్క లేకపోతే ముద్ద దిగదన్నట్టు రకం అన్నమాట అది కదండి. మొక్క లేకపోతే మొక్క దిగదో, ముద్ద దిగదో. ఏ కుక్క నక్క అయితే పిక్కి తినొచ్చు కదా, బోర్డు దొరుకుతాయి రోడ్ల మీద. మనిషికి ఎందుకు పుట్టారో తెలియదు వాళ్ళు. మాంసం మాంసం మాంసం, తిండి తిండి తిండి. పరలోకము నుండి నేను చెప్పేస్తున్నాను, పరలోకము నుండి ఏమి కునిపించాడు వాళ్ళ కొరకు? మన్నా. అంటే ఎట్లా ఉంటుందంటే అది అసలు ఈ రోజు వరకు మనం దాని గురించి ఊహించుకోవడానికి కూడా లేదు. తెల్లగా కొత్తిమీరలా ఎంత అందముగా ఉంటుంది, ఎంత రుచికరంగా ఉంటుందో అనంట. అటువంటి మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని కురిపిస్తే కదండి, దేనికోసం వెళ్తున్నాడు? మాంసం మాంసం మాంసం. చాలామంది జీవితాల్లోనండి ఒక్క వారం లేకపోతే చాలా బాధపడిపోతారు. వాళ్ళని ఏమన్నాడు ఇక్కడ? మాంసాపేక్ష అధికముగా కలిగిన వారు. వాళ్ళకి అసలు వాళ్ళకి ఏ విధమైనటువంటి ముఖం కొడతామంటారు చూడు, ఏమవుతుంది? ఇరిటేషన్. ఈరోజు తిన్నాం, రేపు తిన్నాం, రేపు ఎందుకు మళ్ళీ ఎల్లుండి తిందాం, లేకపోతే 4 రోజుల తర్వాత తిందాం, వచ్చే వారం తిందాం అని ఉండదు. రోజు పెట్టిన కుక్కలాగా తినేస్తానే ఉంటాడు ఒక్కొక్కడు. వాడికి ఎప్పుడు బొక్కలే ఉండాలి, వాడికి పీకాలి, లాగాలి. వాళ్ళకి ఇచ్చిన శాపం అదే అండి. వాళ్ళు ఎందుకు దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు శ్రమలు అనుభవించారు. ఇతర రాజులు ఏలారు వాళ్ళని, ఇతర రాజుల ద్వారా తన్నించాడు వాళ్ళని, ఇతర రాజుల ద్వారా పరిపాలన చేయించాడు వాళ్ళని. కారణం ఏంటి? కింద ఉన్న చదవండి. ఇంకా మళ్ళీ అంటున్నారు వాళ్ళకి తిన్నారు. ఎక్కడ తిన్నారు వాళ్ళు? ఐగుప్తులో తిన్నారు వాళ్ళు, అన్నీ తిన్నారు. కానీ ఇక్కడ నా ప్రయాణంలో కూడా కావాలి మాకు. నవ్వులుకుంటూ వెళ్తాం మేము రోడ్లో. ఇప్పుడు మళ్ళీ మంచి ఫెసిలిటీ వచ్చేసిందంటే మాంసాహారులకి కదా. కేఎఫ్సీయా గిఎఫ్సీ మంచి లెగ్ పీసులు తయారు చేసేవాడు. నడుతా తినేయచ్చు, వెళ్తా తినేయచ్చు, ఎక్కడ కూర్చుని తినేయచ్చు. ప్యాకెట్ ఇచ్చేస్తాడు. మాంసాపేక్ష కలిగిన వాళ్ళు దేవుని మీద దృష్టి పోగొట్టుకోవటానికి కారణం ఏమిటంటే వాళ్ళు శరీరం శరీర పోషణ మీద లోకంలో ఉన్నటువంటి ఆకలి కలిగిన ఉన్నవారు కనుకనే దేవుని ఉగ్రతకు పాలైపోయారు. వాళ్ళు 40 రోజుల ప్రయాణము ఎన్ని రోజులైంది? 40 సంవత్సరాలు నడిచారు. అయినా సరే బుద్ధి రాలేదు. అయినా సరే బుద్ధి రాదు కొంతమందికి. ఎంత వస్తున్నా సరే. అది గండవలు అన్నాడు, అది మత్తయి సువార్తలోకి అన్నాడు, నీళ్ళు వచ్చాంటే నోహ కాలంలో కొట్టుకుపోతున్నా కానీ వాళ్ళకి ఎరక్కోకుండా ఉన్నారు మేము చేసిన తప్పులు. అప్పుడు అడుగుతున్నారు నోహని, తలుపుది ఆపు మేము వస్తున్నామని. ఒక్కసారి మూయబడిందంటే వాళ్ళు అడిగారు, బుద్ధి లేని కన్యకలు అడిగారు వాళ్ళు. అయిపోయింది టైం ఇచ్చాను, టైంలోనే చూసుకో. ఈ భూమి మీద ఉండగానే నువ్వే ఆకలి ఉందో తీర్చుకో. నీ ఆకలి తీర్చుకున్నట్టే నీ తీర్పు ఉంటుంది. నీకే ఆకలి ఉందో ఆకలి బట్టే నీ తీర్పు ఉంటుంది. కొన్ని విషయాలు ఇంకొక మాట్లాడుకుందా. యోబు గారు ఒక మంచి మాట అంటాడండి. 23వ అధ్యాయము 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తీరలేదు.
ఏమంటున్నాడండి ఆయన? పెదవుల ఆజ్ఞను ఆయన ఆజ్ఞను ఆయన చ- ఆజ్ఞను ఆ, నేను విడిచి తిరగలేదు. విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను ఆయన పెదవిని ఆజ్ఞలను విడిచి తిరగలేదంటే ఏం చేసినట్టు ఆయన? పాటించాడు. పాటించడాన్ని ఏమన్నారు? మొదటి యోహాను 5:3 ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం. ప్రేమతో ఉన్నాడు వాడు. ఆజ్ఞల మీద ప్రేమ ఉన్నది వాడికి, దేవుని మాట మీద ప్రేమ ఉన్నది యోబు గారికి. ఇంకో మాట అన్నాడు, ఆయన నోటి మాటలను ఆ, నా స్వభావము కంటే నా స్వభావిప్రాయము కంటే ఆ, ఎక్కువగా ఎంచితిని. నా అభిప్రాయము, అభిప్రాయము, నా సొంత అభిప్రాయాలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, వీటికంటే ఎక్కువగా నేనే దాన్నే ప్రేమించాను అంటున్నాడు. మన జీవితంలో ఆకలి ఉందా? ఆ దప్పిక ఉందా? ఆ కోరిక ఉందా? నీ జీవితంలో తృప్తి పొందలేవు. లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో అది ఉండాలి. నువ్వేమైపోతానో నాకు అనవసరం. నీకు ఆకలి ఉందా లేదా కావాలి నాకు అంతే. నీకు ఆ దప్పిక ఉందా లేదా కావాలంతే అంటాడు దేవుడు. గమనించుకుందాం. ఇంకొక మాట ఉన్నది చూడండి, మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్తాడు. యేసుప్రభు వారు సాతాను దగ్గర అంటాడు, మనిషి రొట్టె వల్ల కాదు 4:4 దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. ప్రతి మాట కూడా నీకు ఆశ ఉండాలి. ఈ మాటే నా జీవాన్ని, నన్ను నడిపిస్తుంది, నన్ను దీవిస్తుంది, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నాకు మేలులు చేస్తుంది, నాకు దీవెనకరముగా ఉంటుంది, నా జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తాను నేను. ఇక్కడుందండి మనకి ఆశ కలిగి జీవించాలి. దాన్ని ఏమన్నాడంటే ఆకలి దప్పులు అన్నాడు. తీరని కోరిక. ఆకలి దప్పులు అంటే ఏంటండి? తీరని కోరిక. తీరని కోరిక. అది తీరాలంటే కంప్లీట్ అయిపోవాలి ఆయన పక్షాన్ని. ఏమైనా పర్వాలేదు నేను వెళ్ళిపోతా, ఏమైనా పర్వాలేదు నేను విడిచిపెట్టేస్తా, లోకంలో ఏదైనా సరే నాకు అనవసరం. పౌలేమన్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అంతే. ఆయనకంటే, ఆయన మీద ఉండే ఆకలి కంటే ఇదేమి పెద్ద మంచిదేమి కాదు. ఇది అది సజీవుణ్ణి చేస్తుంది, ఎప్పుడు బ్రతికిస్తుంది. అది ఆ ఆకలి కావాలి. యేసుప్రభు వారు యోహాను సువార్తలో 4:31 ఆయన ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు మనకందరికీ తెలుసు. ఏం పేరండి? సమరయ స్త్రీ. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వీళ్ళయ్యా మేము వెళ్ళి పక్క ఊర్లోకి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి భోజనం పట్టుకొస్తాముండు అని వెళ్ళారు. ఎవరాళ్ళు? శిష్యులు. వెళ్ళి ఈమె మాట్లాడి ఈమె రక్షించాడు. ఈమె వెళ్ళింది ఊర్లో అందరికీ చెప్పింది, సువార్త తీసుకొచ్చేసింది అందరినీ యేసు దగ్గరికి. అప్పుడు వీళ్ళు అంటారు, అయ్యా భోజనం వచ్చే తెచ్చేసాంరా తిందాం. చదవండి. శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. తెచ్చేసాం రా తినేద్దాం అంటున్నారు వీళ్ళు. వీళ్ళ ఆకలి అది, ఆయన ఆకలి అది కదండి. చాలామందికి ఆ ఆకలే ఉంటుంది కానీ ఈ ఆకలి ఉండదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? చదవండి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని, నీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని ఆహారం ఏంటంట? చదువు. వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. యేసు వారిని చూచి నన్ను చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని నా పుట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని పని నిమిత్తం, లేకపోతే పనికి మాలోళ్ళం అయిపోతాం. దేవుని పని నిమిత్తమేనండి క్రీస్తులోకి నిన్ను ఆహ్వానించాడు. కనీసం పక్కకున్న వాళ్ళకైనా దేవుని ఆదరణ చూపుతున్నారా? మనం క్రైస్తవులమే కదా. వాళ్ళ బాధల్లో ఉన్నారు, రోగులతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, ఎరగని స్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఒక్క మాట అయినా దేవుడు మేలు చేస్తాడమ్మా, కంగారు పడకు, మేలు చేస్తాడమ్మా.
అని చెప్పగలుగుతున్నామండి? ఆ ఆకలి మనకుందా? ఆ దప్పిక మనకుందా? అది ఉండాలండి. నువ్వు ఎక్కడేసినా సరే, ఎక్కడ పడినా సరే నీతి కోల్పోకూడదు. మల్లె పువ్వు వాసన కోల్పోదు. ఎక్కడ పడేసిన కాళ్ళు కింద తొక్కేసిన మల్లె పువ్వు వాసన ఎత్తది. చెట్టునున్న ఎత్తది, కొప్పులో ఉన్నాయి ఎత్తది, కొప్పులో ఉన్నాయి ఎత్తది, చెట్టునున్న ఎత్తది. మరి నువ్వు క్రైస్తవుడు అయ్యి రక్షణ పొంది బాప్తిజం పొందినట్లయితే నువ్వెవరి వాసన కొట్టాలి? ఏ ఆకలి ఉంది నీకు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం 14, 16. ప్రతి స్థలమందును నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, నేను ఎక్కడుంటే అక్కడ, నేను కష్టాల్లో ఉన్నానా, బాధల్లో ఉన్నానా, రోగాల్లో ఉన్నానా, ఏమన్నా నాకు అనవసరం. నేను ఉన్నానంటే అక్కడ వాసన రావాలి. ఎవరి వాసన రావాలి? క్రీస్తు ఒక వాసన, పరిమళ తైలముగా నిన్ను చేశాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, పరిమళ తైలముగా చేశాడు మనల్ని. అంటే పరిమళ తైలాన్ని ఏమంటారు మన భాషలోనూ? సెంట్స్, పర్ఫ్యూమ్స్ కదండి. అదేదో అంటున్నాడు ఇప్పుడు, అన్నిటికంటే టాప్ అసలు గాలి ఉండదు, గాలి ఉండదు అంట దాంట్లో. ఫాగ్ అంటున్నాడు. ఫాగ్ అంటే ఏంటి? ఫాగ్ అంటే ఏంటి తెలుసా? ఫాగ్ అంటే నక్క పిత్త అనమాట. అది నక్క గ్యాస్ సువాసన అనేది. అది ఫాగ్ అంటే నక్కండి. FOX ఫాక్స్ అనుకో, వాడు ఎఫో డబుల్ G పెట్టాడు, ఫాగ్. కనుక గమనిద్దాం మన జీవితంలో మన జీవితం ఎంత సువాసనకరంగా దేవుడు చేశాడు. మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు, మనకున్న అవిధేయ స్థితిని సమస్తాన్ని కడిగి మన పరిశుద్ధులుగా తీర్చి తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి మన పరిశుద్ధులుగా తన సంఘములో కూర్చోబెట్టుకుని మన కుమారుడా, కుమార్తె, నీ ఏ అవసరం ఉంది, ఏ అక్కరత ఉంది, ఏ లోటు ఉంది, ఏ పాటు ఉంది, ఆ ఆశ ముందు నా మీద కలుగు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, తర్వాత నీకేమి కావాలనో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఆకలి లేదే మనకి ఎక్కడ తృప్తి దొరుకుతుంది కదండి? 100 రూపాయలు ఇస్తే తృప్తి వస్తుందా? 200 అడగకపోయాను, నేను 100 అడిగాను అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఎవరికన్నా 100 అడిగితే ఇచ్చేసావు అనుకో, నువ్వు అడేమనుకుంటాడు? భలే ఇచ్చేసాడు, నా 200 అడగవలసింది అసలు నేను అనుకుంటాడు. తృప్తి ఎక్కడ దాడికి? తృప్తి లేదు. 1000 రూపాయలు అడిగిన ఇచ్చాడు అనుకో, 2000 అడగవలసింది అనుకుంటాడు. కానీ దేవుని వాక్యము తృప్తి ఉన్నది చూసావా నువ్వు? అది నీ హృదయంలో చేరినప్పుడు, ఆయన ప్రత్యక్ష నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ తృప్తి ఈ లోకంలో ఏది కూడా ఇవ్వలేదు. అంత గొప్ప తృప్తి అది. ఆ తృప్తి అనుభవించాలండి, దేవునిలో ఉన్న తృప్తి. అదే ప్రభువారు కొండ మీద చేస్తున్న ప్రసంగంలో ఉన్న గొప్ప సారాంశం. అది గొప్ప సారాంశం. అది చూడండి, పేతురు పత్రికలో మాటనంటాడు. 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూచి ఉండాలని. రుచి అనేది దేనికి ఉంటుంది? నాలుగుకి ఉంటుంది. వాక్కు రుచి చూడాలి. అది నమిలేసాడంటే యెషయా గారు ఏం చేశాడండి? నమిలేశాడు. దాని జీవానంతా మింగేశాడు ఆయన. మనకి ఇక్కడ కదా, బయటికి వెళ్తే చాలు కోడో కుక్క దులుపుకున్నట్టు దులుపుకోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ కలిసిపోవటమే. రుచి ఎక్కడ తెలుస్తుంది మనకి? అసలు లోనకి వెళ్తే కదా అది రుచి తెలియటానికి. చదవమ్మా. దుష్టత్వమును
సమస్తమైన దూషణను మాని వేషధారణను, ఆ, అసూయను, వేషధారణ అది చాలా ముఖ్యం. వేషధారణ లేనిది నటించటం, లేని విధముగా ఉండటం. మన దగ్గర లేని ఉన్నప్పుడు ఉన్నదని మనం అనుకుని నటించటం. అన్నది చూసావా? దాన్ని ఏమంటున్నాడైనా వేషధారణ. వేషధారణ. ఎంతమంది ఉన్నామో, ఎన్ని విధాలుగా బ్రతుకుతున్నామో చూడండి ఒక్కసారి. ఇంకో మాట ఉందమ్మా, చిన్న మాట. అసూయ, సమస్త దూషణ మాటలు, దూషణ మాటలు, అసూయ. వీటి గురించి వివరించలేనులే, మీకు అందరికీ తెలిసినవి. మన జీవితంలో సాగిపోతున్న గారి నుంచి నేనేమి వివరించున్నాను వీటి గురించి. అవి సాగిపోతూనే ఉన్నాయి, నడిచిపోతూనే ఉన్నాయి. దాన్ని వివరించవలసిన అవసరత మనకి లేదు. అది మనకు తెలుసు. తెలుసు కూడా చేసేవాడిని ఏమంటాడండి? తెలిసి చేసేవాడిని. అయ్యగారు చెప్పినారు మంచి మాట కదా. తెలిసి కూడా తెలిసి చేస్తున్నాం మన మీద. వచ్చి పడుతుంది మన మీద నష్టమని తెలిసి కూడా చేస్తున్నాం మనం. 125 సంవత్సరాలు కదండి వాళ్ళ ఇళ్ళ చుట్టూరు తిరిగాడు. ఎవరో నోవాహు 125 సంవత్సరాలు తిరిగాడంట వాళ్ళ దగ్గరికి. రే దేవుడు నాకు చెప్పాడు ఓడ కట్టమంటున్నాడు, వరద వచ్చేస్తుందంట, లోకాన్ని ముంచేస్తుందంట, రే మీ జీవితాలు సరి చేసుకోండి, మీ బతుకులు సరి చేసుకోండి అని 125 సంవత్సరాలు తిరిగాడంట. ఒక్కడ కూడా మత్తయి సువార్తలో యేసుప్రభు వారు అన్నారు, జలప్రలయం వచ్చే వరకు పెళ్ళిళ్ళకి ఇచ్చుచు అన్నీ అయ్యే ఉత్సవాలు, ఈవెంట్సే అన్నీ వాళ్ళకి. అప్పుడు ఎడుతున్నారు, చేతులు పైకెత్తి అంటున్నారు, ఓ నాహో ఎక్కడున్నావు. ఆ టైం మన జీవితంలో రానివ్వకండి. ఆ బ్రతుకు మన జీవితంలో వద్దండి. కష్టం వచ్చినప్పుడు నువ్వు చేతులు ఎత్తుతున్నావే ఆయన కొరకు. ఆయన సామెతల గ్రంథం 1:25 ఏమంటాడు తెలుసా? 1:25 ఏమంటాడు? నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి గనుక నేను గద్దింపగా లోబడకపోతున్నా. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. నేను నవ్వుతాను. మీకు భయము వచ్చినప్పుడు ఆ, నేను అపహాస్యము చేసేదను. నేను అపహాస్యం సరిగ్గా అయ్యిందా అని అడుగుతాను. ప్రియులారా, మార్చుకుందాం, కొత్త జీవితానికి మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. ఈ లోకంలో తిండి ఎంత తిన్నా భూయిష్టకి వెళ్ళిపోవలసిందే, నేలకు పాలైపోవలసిందే. ఎంత తిన్నా అరిగిపోద్ది. మిషన్లో వేస్తావు, కింద నుంచి వచ్చేస్తుంది, పోతుంది. కానీ దేవుని వాక్యం చూసావా, నీ జీవితాన్ని సరిచేస్తుంది, నీ బ్రతుకుని సరిచేస్తుంది, నీ జీవితంలో దీవెన దయచేస్తుంది, నీ జీవితంలో మేలులు ఇస్తుంది దేవుని వాక్యం. ఒక్క మాట కూడా వ్యర్థము కాదు అది. దాని మీద పెట్టి నీ మనసు. ఇది రోజుండి రేపు పోయేవి ఈ లోకం మీద, లోక స్థితుల మీద ఆశించున్నవే. ఏ ఆకలి, ఏ దప్పిక ఉన్నది నీకు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని ఉమ్. మీరు ఎరిగి ఉన్న యెడల ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నీతిని జరిగించు. నువ్వు ఆయన మూలంగా పుట్టావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. నీతి విషయం ఆకలి ఉంటుంది నీకు. ఆ నీతే నీ జీవితాన్ని తృప్తిపరుస్తుంది. అదే అధ్యాయంలో 3:7 చూడండి. అదే మరి యోహాను సువార్తలో 3:7. నీతిమంతుడే. నీతి జరిగించాలి మనం. నీతి జరిగించడం అంటే ఏంటమ్మా చెప్పండి? చదివేశాం మనం. నీతి జరిగించడం అంటే ఏంటి? నీతి ఏది చెప్పని? ప్రపంచానికే నీతి
దేవుని వాక్యము, వాక్యానుసారంగా జీవించటమే నీతి జరిగించటం అండి. ఇది ఎలాగుందో అలాగా జీవింతే నీతిని జరిగించినట్టే. నువ్వు నీతిమంతుడు అవుతావు, ఆయన స్వారూప్యములోకి మార్చబడతావు, ఆయన రాకడలో తిరిగి ఎత్తబడతావు, యుగ యుగాలు ఆయనతో జీవిస్తాం. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు సావని జీవితానికి, అగ్నికి ఆహుతి అయిపోతాం. మనం దేవుని ఉగ్రతకు పాత్రులైపోతాం. గమనించుకుందాం. చాలా మాటలు ఉన్నాయి కానీ 2 మాటలు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 10:2 ఒక మాట ఉంది. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించు. మరణము నుండి రక్షించును. మరణం అంటే ఈ సావు కాదండి, నీతి నరకము నుండి తప్పించును. మరణం అంటే చాలామంది ఏంటంటే నీతి కలిగి ఉంటే ఇంక సావు ఉండదేమో, ఇక్కడ ఉండిపోవచ్చు హాయిగాను, ఆదాం అవ్వలాగా అనుకుంటున్నారేమో. తోసేసాడు బయటికి. ఏం చేశాడు? ఆయన సాన్నిధ్యం నుంచే తోసేశాడు. మరణము నుంచి తప్పిస్తుంది నిన్ను నీతి. అనేక మాటలు సామెతలో నీతి గురించి చెప్పినాడు. నీతి గురించి అనేక మాటలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఎందుకు రాస్తున్నాడంటే ఆయన పాపము చేయకోకుండా ఉండాలటానికే ఈ మాటలు రాస్తున్నాడట. యేసు నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇప్పుడు మనం అది స్థితిలో ఉన్నామా? ప్రభు దగ్గరికి వచ్చేద్దాం. ఆయన ఉత్తరవాదిగా మనకున్నాడు. తండ్రికి మనకి ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయన. ఆయన వాక్యం దగ్గరికి వచ్చేద్దాం, ఆయన నీతి దగ్గరికి వచ్చేద్దాం. ఆయన క్షమిస్తాడు, ప్రేమ చూపుతాడు, ప్రేమమయుడైన ఆయన క్షమిస్తాడు, మనల్ని మారుస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. మనకి నీతి విషయమై ఆకలి దప్పులు కలిగిన వారిగా చేస్తాడు ఆయన. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలమే కాదు, ఈ లోకము విడిచినా కూడా అక్కడ కూడా ఇక్కడ కూడా మనం తృప్తి పొందుతాం. అందుకే యేసు ప్రభు వారు ఆ మాట అన్నాడు. ఏమన్నాడండి? నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ధన్యులు అంటే మొన్న అర్థం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? సంతోష సమాధానాలు కలిగి జీవితమే ధన్య జీవితము. కూడుందో డబ్బు ఉందో ధన్య జీవితం కాదు, బిల్డింగ్ ఉందా లేకపోతే అది ఉందా ఇది ఉందా ధన్య జీవితం కాదు. సంతోషము సమాధానము కలిగిన జీవితమే ధన్య జీవితం. ఆ రెండాటిలతో ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తానన్నాడు. ఏం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తాను. నీకేమైపోయిన లోకం ఎందుకురా, నీకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నువ్వేం చేయాలంటే నీతి విషయమై ఆకలి దప్పులు కలిగి ఉండు. అట్టి దీవెనలు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన.